ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటి ప్రధానాంశంగా మరి అనేకమైనటువంటి అంశంలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి దీనిలో ఒక ప్రాముఖ్యమైన అంశము ఒకే ఆత్మకు అనేక పేర్లు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృప కలిగిన, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, అతిశ్రేష్టమైన బట్టి స్తోత్రమైన తండ్రి, మరి ఇప్పటి వరకు నీ కాపుదల భద్రపరిచి సరిగ్గా గురించి నీ సన్నిధిలో మరి మీటింగ్ ద్వారా అనేక ప్రాంతాల నుంచి కూడుకోవడానికి మా బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మరి ఈ రోజున వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడి ఉన్నటువంటి నాకు మీ ఆత్మ సహాయాన్ని అందించండి. నిన్ను కూడా వాడుకోనండి. అదేవిధంగా తండ్రి, అందరైతే వాక్యమును మరి ఫేస్బుక్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, మైక్ శబ్దం ద్వారా కావచ్చు, మరి ఎందరైతే వాక్యం నుంచి ఉన్నారో వారందరినీ కూడా తండ్రి మరి వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి ఆ వాక్యం గ్రహించిన శక్తి ఉంటాయి చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా ప్రార్థించి పెట్టుకొంచుకున్న పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటిది మరి ఇప్పటి వరకు కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కానీ ఏ బైబిల్ కాలేజీలో కానీ కూడా మరి సంపూర్ణంగా పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణ వివరణ అనేటువంటిది మరి ఎక్కడ కూడా చెప్పలేదు. మన యునైటెడ్ బైబిల్ అకాడమీ ద్వారాగానే ఈ పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటిది ప్రధాన అంశంగా ఉంచి మరి అనేకమైనటువంటి అంశాలను మరి ఎవరు ఆత్మలు, ఎవరు పరిశుద్ధాత్మలు, ఒకే ఆత్మకు మరి అనేకమైనటువంటి పేర్లు, మరి ఆత్మవరము, ఇంకా చాలా విషయాలు దాదాపుగా మరి ఈ అంశం గురించి చెప్పాలంటే మినిమంగా 70 నుంచి 75 గంటలు సమయం పడుతుంది. అంటే ఇంచుమించుగా 70 నుంచి 80 పాఠాల దాకా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఈ పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది అంటే, ఈ యొక్క పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణలోనే పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా ఇమిడి ఉంది. అంటే సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతము వరకు కూడా, అనగా యేసుక్రీస్తు వారి రెండో రాకడ వరకు కూడా పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఇది మనము లేఖనాల ద్వారాగానే తెలుసుకుంటూ ఉన్నాం. మొదటి నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎలా ఉన్నదో, అదేవిధంగా కొత్త నిబంధన కాలంలో మరి పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎలా ఉందో మరి మనం కూడా స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి అంటే ఏమని చెప్పబడతా ఉంది అంటే, తండ్రి వలన వాగ్దానము ఉంది, యేసుక్రీస్తు చేత మరి ఈ లోకానికి పంపబడి ఉన్నాడు అనేటువంటిది ఈ పరిశుద్ధాత్మ గురించి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే విషయం కూడా అపోస్తలుల కార్యాలు 2:33లో చెప్పబడతా ఉంది. దేవుని కుడి పార్శ్వన హెచ్చించబడి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అయితే పరిశుద్ధాత్మను గురించి వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అంటే అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి విధానాన్ని బట్టి మరి అంతకుముందు ఏవేలు ప్రవక్త ద్వారాగా ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనానుసారముగా మరి కొత్త నిబంధన కాలంలో క్రీస్తు యేసు యొక్క అపోస్తలులు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ, అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ అనేటువంటిది మనం స్పష్టంగా అర్థమవుతుంది. కనుకనే మరి చాలా సందర్భాల్లో మనం గతంలో చెప్పుకొని ఉన్నాం పరిశుద్ధాత్మ గురించి
మరి అనేకమైనటువంటి పేర్లు ఏమిటో మరి అయితే ఈ రోజున మనము పరిశుద్ధాత్మ గురించి మరి స్పష్టంగా తెలుసుకోవడానికి మరి పరిశుద్ధాత్మ అంటే అనేకమైనటువంటి పర్యాయ పదాలు లేదంటే పరిశుద్ధాత్మకు అనేకమైన పేర్లు ఏమై ఉన్నావో పరిశుద్ధాత్మ అని, తండ్రి ఆత్మ అని, దేవుని ఆత్మ అని, తన కుమారుని ఆత్మ అని, ప్రభువు ఆత్మ అని, యేసుక్రీస్తు యొక్క ఆత్మ, వేరొక ఆదరణకర్త, సత్యస్వరూపి అయిన ఆత్మ, మహిమా స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ, నిత్యుడగు ఆత్మ, దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మ, కృపకు మూలముగా ఆత్మ, ఈ విధముగా అనేకమైనటువంటి పర్యాయ పదాలు లేకపోతే పరిశుద్ధాత్మకు అనేకమైన పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మరి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్టయితే మరి పరిశుద్ధాత్మని గురించి మరి ఏం చెప్పబడతా ఉంది అంటే ఇక్కడ లోకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనంలో సిమియోను గురించి చెప్పబడతా ఉంది. ఆయన పరిశుద్ధాత్మని చేత బయలుపరచబడి ఉన్నదంట. ఏమని? ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము మరి పొందడని. ఎలాగా అంటే పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. అదే లేఖనాన్ని చూసినట్టు లోకాసు వార్త 2:26లో అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినను. పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉందట. ఏమని? యేసుక్రీస్తు వారు చూసే వరకు కూడా నువ్వు మరణించవు అనేట. ఆ విధముగానే అది నెరవేర్చబడింది. యేసుక్రీస్తు వారు మరి సున్నతి పొందటానికి దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు మరి అక్కడ చూసిన సందర్భం మనం చూస్తాను పిల్లరా. కనుకనే పిల్లరా యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడట. ఇది లోకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మరి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి 40 దినములు ఆత్మ చేత అరణ్యానికి నడిపింపబడి ఉన్నాడు. ఎలాగా? ఆత్మ చేత. తర్వాత ఏం జరిగింది అంటే అపవాది చేత శోధింపబడుతూ ఉన్నాడు అనేటువంటిది లేఖనాల్లో మనకు అర్థమవుతోంది పిల్లారా. కనుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో మరి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. అయితే యోహాను గారు ఎందుకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మరి బాప్తిస్మం పొందటానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అతని మీద దిగి వస్తాడు. అది గుర్తుగా ఇవ్వబడింది. తండ్రి అయిన దేవుడు యోహాను గారికి ఇచ్చినటువంటి గుర్తు. నీ ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చుట చూస్తావో అతడు దేవుని కుమారుడు అని నువ్వు ఇశ్రాయేలుకి ప్రత్యక్షపరచాలి. యేసుక్రీస్తు వారి గురించి ఈయన దేవుని కుమారుడు అని, లోక పాపం మోసుకొని పోరు దేవుని కుమారుడు అనేటువంటిది ఇశ్రాయేలుకి ప్రత్యక్షపరచాలి అనేటువంటి దేవుడైనటువంటి యెహోవా యోహాను గారికి ఒక గుర్తు ఇచ్చినట్లే మనం చూస్తా ఉన్నాము. అదే విషయంలో అక్కడ పరిశుద్ధాత్మ దిగి రావటం, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకునేటప్పుడు మరి తండ్రి అయిన దేవుని యొక్క స్వరం, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందించున్నాను అనేటువంటి మాటలు మరి ఆకాశం నుండి వినిపించటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ గుర్తు ప్రకారంగా యేసుక్రీస్తు వారిని మరి ఈయన దేవుని కుమారుడు అని ప్రత్యక్షపరిచాడు. ఎలాగంటే గుర్తు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు. అదే లేఖనం చెప్పబడతా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఇది యోహాను గారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గుర్తు అన్నమాట. ఆత్మ దిగి వచ్చుట అనగా ఎవరు దిగి వచ్చి ఉన్నాడు? పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మనికి మరి ఒక పేరు ఏమిటంటే ఆత్మ అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇంకొక సందర్భంలో మరి యోవేలు ప్రవక్త ద్వారాగా మరి ప్రవచించబడినటువంటిది ఆ ఆత్మను గురించి వారు ఆ యొక్క నెరవేర్పులో మరి భాగంగా అక్కడ అపోస్తులు మరి ఏ విధంగా నిండుకున్న వారై ఉన్నారంటే పరిశుద్ధాత్మతో నిండిన వారై అనేటువంటిది చెప్పబడతా ఉంది. చూడండి, అంటే పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ ప్రధాన అంశంగా
మరి పరిశుద్ధాత్మకు అనేకమైన పేర్లు ఏమిటి అంటే ఇప్పుడు మొదటిగా పరిశుద్ధాత్మ అనేటువంటిది మనం నేర్చుకుంటూ ఉన్నాం. దీనిలోనే మరి సిమియోను గారు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నాడు, యేసుక్రీస్తు వారిని చూసే వరకు నేను మరణము చూడనని. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాము. అదేవిధంగా యోహాను గారు మరి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఆత్మ ఎవరి మీద దిగి వస్తుందో నువ్వు చూస్తావు, అతను దేవుని కుమారుడని ప్రకటించాలని చెప్పినప్పుడు ఆ ఆత్మ దిగి రావటము, మరి యోహాను గారు ఈయన దేవుని కుమారుడిని ప్రకటించడం జరిగింది. అదే విధముగా పెంతెకోస్తు పండుగ దినం నాడున జరిగినటువంటిది ఏమిటంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకోవడం జరిగింది. అదే విషయం చెప్తున్నాడు, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన 12 మాత్రమే పరిశుద్ధాత్మతో నిండిన వారై అని వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్పబడతా ఉంది? యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోవుట ప్రయోజనకరం మీకు, నేను వెళ్ళని వల్ల మీకు ప్రయోజనం లేదంటూ, నేను వెళ్ళి తండ్రి వద్ద ఉన్నటువంటి ఆదరణకర్త అనగా సత్య స్వరూపి ఆత్మని వద్ద పంపిస్తాను, అతడు మిమ్మల్ని సర్వసత్యము నడిపిస్తాడు అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. అంటే ఇంకా ఏం చెప్తూ ఉన్నాడంటే ఆ పరిశుద్ధాత్మను పొందుకునే వారు కూడా ఈ పట్టణంలోనే వేచి ఉండండి. అంటే కనిపెట్టారు. పెంతెకోస్తు పండుగ దినం నాడున వారు పొందుకున్నారు. ఆ పొందుకున్నటువంటి వారు ఎలాగా అంటే పరిశుద్ధాత్మతో నిండిన వారై. అంటే పరిశుద్ధాత్మకు మరి అనేకమైన పేరుల్లో ప్రధానంగా మరి ఏం చెప్పబడుతుందంటే పరిశుద్ధాత్మ అనేటువంటిది చెప్పబడుతూ ఉంది. ఇంకొక పర్యాయ పదము అంటే అనేకమైన పేర్లలో ఇంకొక పేరు ఏమిటంటే తండ్రి ఆత్మ అని కూడా రాయబడి ఉంది. తండ్రి ఆత్మ మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో మరి మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఉన్నాడు. నేను వెళ్ళిన తర్వాత మీరు ఏం చెప్పాలని ఆలోచించవద్దు, మరి అప్పుడే మరి తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు అనేటువంటి మాటలు చెప్తున్నాం, మనం చూస్తూ ఉన్నాం. కనుకనే మరి తండ్రి ఆత్మ అంటే తండ్రి అయిన ఆత్మ గురించి చెప్పబడతా ఉందా, పరిశుద్ధాత్మ గురించి చెప్పబడతా ఉందా అంటే పరిశుద్ధాత్మని గురించే చెప్పబడతా ఉంది. ఇది నెరవేర్పు మనము శిష్యులు పొందుకున్నారు. ఆ పొందుకున్నప్పుడు వారు వాక్శక్తిని అనుగ్రహించిన కొంత వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం, పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇంకొక మరి ఒక పేరు ఏమిటంటే దేవుని ఆత్మ. అంటే దేవుని ఆత్మ అంటే ఎవరు? దేవునితో ఉన్నటువంటి ఆత్మ, తండ్రి అయ్యి ఉన్నటువంటి ఆత్మ గురించి చెప్పబడతా ఉందా, పరిశుద్ధాత్మ గురించి చెప్పబడతా ఉందా అంటే పరిశుద్ధాత్మ గురించే చెప్పబడతా ఉంది దేవుని ఆత్మ అంటే. మరి మత్తయి సువార్త 12:25 చెప్పబడతా ఉంది, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుతున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. ఎలా వెళ్ళగొడుతున్నాడట యేసుక్రీస్తు వారి దయ్యాలని అంటే దేవుని ఆత్మ చేత. మరి ఇంకో సందర్భంలో దేవుని వేలుతో దయ్యములను వెళ్ళగొట్టుతున్న ఎడల అంటే దేవుని వ్రేలు. ఇంతకుముందు మనము నేర్చుకుని ఉన్నాం, దేవుని వ్రేలు నుంచి కూడా దేవుని ఆత్మ అని మరి చాలా స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. అది ఇంకా మరి పరిశుద్ధాత్మకి మరి ఒక పేరు లేకపోతే అనేక పేర్లలో ఇంకొక పేరు ఏంటంటే నా ఆత్మ అనేటువంటిది కూడా లేఖనాల్లో చెప్పబడతా ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనంలో ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. మరి ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడతా ఉన్నాయి అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడతా ఉన్నాయి. మరి ఏమని చెప్పబడతాం? ఈయన మీద నా ఆత్మను ఉంచెదను అంటే ఏ ఆత్మను ఉంచుతానన్నాడు? తండ్రి అయిన ఆత్మను గురించా లేకపోతే పరిశుద్ధాత్మను గురించి చెప్పబడతా ఉందంటే పరిశుద్ధ ఆత్మను గురించే చెప్పబడతా ఉంది ప్రియులారా. కనుకనే యేసుక్రీస్తు వారు ఇంకొక సందర్భంలో చెబుతున్నాడంటే ఆత్మ విషయమైనటువంటి దూషణ అంటున్నాడు. అంటే ఆత్మ విషయమై దూషించకూడదు అంటే పాప క్షమాపణ ఉండదు అనేటువంటి చెప్పబడతా ఉంది. అంటే ఏ ఆత్మ గురించి చెప్పబడతా ఉంది? తండ్రి అయిన దేవుని ఆత్మ గురించా, పరిశుద్ధాత్మ గురించా, యేసుక్రీస్తు మరి ఆత్మ గురించి అంటే
ఇక్కడ చెప్పబడతా ఉంది ఆత్మ విషయమైన దూషణ అంటే పరిశుద్ధాత్మని గురించి దూషించకూడదు అనేటువంటిది చెప్పబడుతుంది పిల్లారా. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుంచి 32 వచనాల్లో, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే పరిశుద్ధాత్మకు అనేక పేర్లు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు వరకు ఏమన్నా ఎక్కడ ఉన్నాడు యోహాన్ గారు బాప్తిస్మం గురించి చెప్తా ఉంటే మరలా ఇక్కడికి వచ్చేసి ఉన్నాడు అనేటువంటి చాలా మంది కూడా మరి ఇది అనగా ఒక రాజు కథ కాదు. ఇది మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మకు మరి కలిగి ఉన్నటువంటి అనేకమైనటువంటి పేర్ల గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇది ఒక కథలాగా చెప్పుకునేటువంటిది కాదు. ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఆ అంశంలోనే మనం ఉండాలి, కానీ మరి ఇది ఒక కథలాగా చెప్పుకునేటువంటిది కాదు అనేటువంటిది కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటిదిగా మనం గ్రహించాలి. ఇంకేం చెప్పబడతా ఉంది, మనుష్య కుమారుడికి విరోధముగా మాట్లాడు వారికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైన పాప క్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్మకి మరి ఒక పేరు ఏమిటంటే తండ్రి ఆత్మ అని చెప్పబడతా ఉంది, దేవుని ఆత్మ అని చెప్పబడతా ఉంది. అదే విధముగా ఈయన మీద నా ఆత్మను ఉంచెదను అనేటువంటిది మరి తండ్రి అని దేవుడు చెప్పిన మాటల ప్రకారం నా ఆత్మ అని చెప్పబడతా ఉంది. అదే విధముగా పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైన రాబో యుగమందైన పాప క్షమాపణ లేదు అనేటువంటిది కూడా చెప్పబడతా ఉంది కదా. ఇంకొక సందర్భంలో మరి ఆత్మ అనేటువంటిది కూడా మనం చెప్పుకుంటున్నాం. పరిశుద్ధాత్మ మరి ఒక పేరు ఏంటంటే ఆత్మ. మరి దావీదు యేసుక్రీస్తు వారిని ప్రభువు అని ఎలా చెప్తున్నాడు అంటే ఆయన ఆత్మ వలననే చెబుతున్నాడు అనేటువంటిది కూడా లేఖనం చెప్పబడతా ఉంది. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 44 నుంచి 45వ వచనాల్లో మరి అక్కడ పరిచయులు చాలా మంది కూడుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వారితో అంటున్నాడు, క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది అని అడిగినప్పుడు ఆయన దావీదు కుమారుడు అనేటువంటి మాట వాళ్ళు అన్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు 44వ వచనంలో, నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు ఆయన అంటే ఆత్మ వలన చెప్తున్నాడు. ఆత్మ అనేది ఏమిటి? పరిశుద్ధాత్మ. దావీదు ఆయన ప్రభు అని చెప్పిన ఆయన ఎలాగ అతని కుమారుడు అని వారిని అడుగగా చూడండి. అంటే దావీదు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు అంటే ప్రభువై ఉన్నాడు అని ఆత్మ వలన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. ఎలా తెలుసుకోగలిగాడు అంటే ఆత్మ వలన, అంటే పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే ప్రభు అయి ఉన్నాడు. అంటే నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు అనగా తండ్రి అయిన దేవుడు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు అంటే ఆత్మ వలన చెప్తున్నాడు దావీదు గారు. అంటే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కనుకనే ఆత్మయు ఒక్కడే అని కూడా లేఖనం చెప్పబడుతూ ఉంది. అంటే పేర్లు ఉన్నాయి కాబట్టి అన్ని ఆత్మ ఉంటాయి అనేటువంటిది కాదు పిల్లారా. నిత్యుడుగా ఆత్మ, కృపకు మూలముగా ఆత్మ, మహిమా స్వరూపిగా ఆత్మ, సత్య స్వరూపిగా ఆత్మ, ఇంకా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. కానీ అలాగని చెప్పేసి అని పేరుకు ఒక ఆత్మ కాదు అనేటువంటి గ్రహించాలి. ఇక్కడ ఆత్మయు ఒక్కడే అని చెప్పబడతా ఉంది. ఆయన ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. కృపావరం నానా విధములు కానీ ఆత్మ ఒక్కడే. అదే విషయం చెప్తున్నాడు కదా, ఆ ఆత్మ ఒకడే తన చిత్తం చొప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధిని కలగజేయుచున్నాడు. అదే విషయము మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్లో రాయబడి ఉంది. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అంటే మొదటి శతాబ్ద కాలంలో సంఘము అనుసరించవలసిన చట్టము మరి ఏ విధంగా స్థిరపరచబడింది అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వారు స్థిరపరుస్తూ ఉన్నారు వాక్యాన్ని. అదే చెప్తున్నారు ఇక్కడ, ఏలైనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించినటువంటి జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరుచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యము చేయ శక్తియు,
మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది అని చెబుతూ, అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఆత్మయు ఒక్కడే, అంటే ఒక్క ఆత్మ అయిందే మనం బాప్తిస్మం పొందామని చెప్పబడతా ఉంది. ఒక్క ఆత్మనే పానం చేసిన వారమని చెప్పబడతా ఉంది. అంటే ఎలాగా మరి పానం చేసిన వారం అని చెప్పబడతా ఉంది? ఒక్క ఆత్మను పానం చేయటం అంటే ఏంటి? మరి ఒక్క ఆత్మ అంటే బాప్తిస్మం పొందడం అంటే ఏంటి? ఇది చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ఏమని అంటే ఎలా మనము అర్థం చేసుకోవాలంటే, క్రీస్తు యేసు యొక్క అపోస్తులు 12 కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఆ యొక్క ఆత్మ యొక్క అడుగుజాడలో నడుచుకుంటూ ఆత్మ వారికి ప్రేరేపించిన కొలది వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నారు, ఆ వాక్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ స్థిరపరచబడిన వాక్యం ఏమిటంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది. దీన్ని ఏమంటున్నాము? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులు అనగా ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అంటే ఒక్క ఆత్మ అంటే బాప్తిస్మం పొందాము అంటే ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించటమే. క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ఏదైతే స్థిరపరిచి ఉన్నారో ఆ స్థిరపరచబడినటువంటి దాన్ని అనుసరించి నడుచుకోవటమే ఒక్క ఆత్మ అందే బాప్తిస్మం పొందటం అన్నా, ఒక్క ఆత్మని పానం చేయటం అన్నా. కనుక నీకేం చెప్పబడతా ఉందంటే, మరి జీవము గల దేవుని ఆత్మతో పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలమై ఉన్నాము అని చెప్పబడతా ఉంది. ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఏమై ఉన్నారంటే ఆ జీవము గల దేవుని ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో మరి మా పరిచర్య మూలము వారు ఏదైతే పరిచర్య చేసినారో ఆ పరిచర్య మూలముగా వ్రాయబడినటువంటి క్రీస్తు పత్రికలు అనేటువంటిది చెప్పబడతా ఉంది. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో. అంటే ఒకప్పుడు మరి ఎలా రాయబడి ఉన్నావంటే రాతి పలకల మీద రాయబడినటువంటివి అంటే ధర్మశాస్త్రము. అది ఇప్పుడు కొత్త నిబంధన ఎలా రాయబడి ఉందంటే ఆ మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, అంటే ఆత్మ యొక్క నియమమును అనుసరించి. అంటే రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఏం చెప్పబడతా ఉంది? ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్తూ ఏమని ఉంది ఇక్కడ? ఆ క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణమ నియమం నుండి నన్ను విడిపించెను. ఎలా విడిపించబడ్డారంట? పాప మరణం నియమం నుండి, అంటే ధర్మశాస్త్రం నుండి విడిపించెను అనేటువంటిది చెప్పబడుతుంది. ఏది అంటే క్రొత్త నిబంధన అనగా జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అదే ఒక్క ఆత్మ అయిందే బాప్తిస్మం పొందటము, జీవము గల దేవుని ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో పరిచర్య జరిగించటము. అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నా అక్షరమున కాదు కానీ ఆత్మకే పరిచారకులు అవుతారు. వారు పరిచారకులట. వారు దేనికి పరిచారకులు అయి ఉన్నారు అంటే ఆత్మకే పరిచారకులు. వారు ఆత్మతో పరిచర్య మూలముగా దేవుని ఆత్మతో జీవము గల దేవుని ఆత్మతో పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికలను చెప్పబడతా ఉందో ఓ పక్క నుంచి. అదే విధముగా అక్షరంలో కాదు కానీ ఆత్మకే పరిచారం మాకు సామర్థ్యంలో కలిగించున్నాడు. అంటే ఆ రోమా పత్రిక కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని, అంటే అక్షరము అంటే ఏమిటి? పాత నిబంధన అనగా ధర్మశాస్త్రము. అక్షరము కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరం చంపును గాని ఆత్మ జీవింపజేయము. అంటే అక్షరం అంటే ఏమైనది? పాత నిబంధన అని. మరి ఆత్మ అంటే ఏమిటి? కొత్త నిబంధన. చూడండి, అంటే ఇక్కడ ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నవి. మరి బోధించేటువంటి విషయంలో నేటి కాలంలో ఏమని బోధిస్తూ ఉన్నారు అంటే వాగ్దానాల విషయంలో నేటి కాలంలో క్రీస్తుని శిరస్సుగల సంఘములో ఉన్నటువంటి వారికి ఎటువంటి వాగ్దానాలు ఇస్తున్నారు అంటే పాత నిబంధనలో ఎలాంటి పరిచర్య? అది అక్షరానికి సంబంధించిన పరిచర్య, రాతి పలకల మీద రాయబడిన పరిచర్య. అలాంటిది
శరీర సంబంధమైనటువంటి వాగ్దానాలు నేటి క్రీస్తు సంఘంలో మరి ఇస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రకటిస్తున్నట్లుగా మరి నేటి కాలంలో కూడా ఎక్కువగా సంఘాల్లో బోధించే బోధ ఎలాగా ఉంటుంది అంటే శరీర సంబంధమైన బోధ, ఆత్మకు రక్షణ ఇచ్చేటువంటిది, మరి ఆత్మ ఫలములు ఫలించే విధంగా చేసేటువంటి బోధ కాదు, కానీ శరీర సంబంధమైన బోధలు చేస్తున్నాను మనం చూస్తూ ఉన్నాం. కనుకనే అవన్నీ కూడా మరి నెరవేరిపోయినవి. నేటి కాలంలో వాగ్దానాల కొరకు రోజుకో వాగ్దానం అంటూ పాత నిబంధనలో రాయబడిన వాగ్దానాలు, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇస్తూ ఉన్నారు. కానీ అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అందుకని ఏం చెప్పబడుతుంది, సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ కూడా ఈ దినమున గురించి ప్రవచించారు అని చెబుతూ అక్కడ ఇంకేం రాయబడి ఉంది, లోకసువార్త 24:44లో మోషే ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇవి. మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల్లోనూ నన్ను గురించి రాయబడిన నెరవేరినవి, నేను మీ వద్ద మీతో చెప్పిన మాటలు నెరవేరిన వారితో చెప్పాను. కనుక నెరవేర్చబడినటువంటి వాగ్దానాలు నేటి కాలంలో మరి క్రీస్తు సంఘానికి ఎలాగా ఇస్తూ ఉన్నారు? పాత నిబంధనలో శరీర సంబంధమైన బోధలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇది ఆత్మకే పరిచారకులు అని చెప్తూ ఉన్నారు. కొత్త నిబంధన సంబంధులు అక్షరానికి కాదు అంటున్నారు. మరైతే నేటి కాలంలో బోధించే బోధలు ఎలా ఉంటున్నాయి? యేసుక్రీస్తు వారి గురించి ఇంతకు ముందు మరి చెప్పబడినటువంటి వాగ్దానాలన్నీ కూడా నేటి క్రీస్తు సంఘంలో మరి వాగ్దానాలుగా ఇస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. కానీ ఇదంతా కూడా ఎలాంటి బోధ అంటే అసత్యమైనటువంటిది. మరి ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు ఎలాంటివి? ఆత్మ సంబంధమైనవా అంటే ఆత్మ సంబంధమైనవి కాదు. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు శరీర సంబంధమైనవి. మరి క్రైస్తవులకు ఇవ్వబడిన వాగ్దానాలు ఎలాంటివి? ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనటువంటివి. కనుక ద్వారా మరి ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించి ఆత్మను సంఘము అనుసరించిన సత్యమే ఆత్మ యొక్క నియమం అనేటువంటి గ్రహించాలి. అంటే పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి అపోస్తులు ఏదైతే ప్రకటించి ఉన్నారో దాన్ని అనుసరించటమే ఆత్మ యొక్క నియమం అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కనుకనే ఆత్మకే పరిచారకులు, వాళ్ళు ఆత్మ సంబంధమైన పరిచర్య చేశారు అపోస్తులు ప్రవక్తలు. మరి నేటి కాలంలో క్రీస్తుని శిరస్సుగా సంఘంలో ఉన్నటువంటి వారు ఏ పరిచర్య చేస్తూ ఉన్నారు? యేసుని నమ్ముకోండి రోగాలు పోతాయి, యేసుని నమ్ముకోండి అప్పులు పోతాయి, యేసుని నమ్ముకోండి పిల్లలు పడతారు. అంటే శరీర సంబంధమైన బోధ. అంటే కొత్త నిబంధన ఎలాంటిది? ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మకే పరిచారకులు. అంటే అపోస్తుల ద్వారా ఏదైతే సిద్ధపరిచి ఉన్నటువంటిది ఆత్మ యొక్క నియమం ఉన్నదో ఆ యొక్క ఆత్మ నియమాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. మరి అలా కాకుండా మరి శరీర సంబంధమైనటువంటి బోధలు చేసుకుంటూ వెళ్ళిపోతే మరి ఆత్మకే పరిచర్య ఎలా అవుతారు? ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఎలా అవుతుంది? అది కాదు కదా. ఒకసారి గ్రహించండి. అందుకనే పరిశుద్ధాత్మకు అనేకమైనటువంటి పేర్లు ఏమిటి అనేటువంటి దానిలో మరి ఇవన్నీ కూడా చాలా స్పష్టమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో మరి ఆది కాండము అంటే సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతము వరకు కూడా ఉన్నటువంటి ప్రతి విషయం కూడా గ్రహించగలిగేటువంటి సామర్థ్యము, శక్తి మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంటుంది పిల్లారా. కనుకనే ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే ప్రభువగ ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడుతున్నామట. అంటే ప్రభువగ ఆత్మ ఎవరు అంటే ఈ ప్రభువగ ఆత్మ గురించి తండ్రి దేవుని గురించి చెప్పబడతా ఉందా? యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడతా ఉందా? పరిశుద్ధాత్మ గురించి చెప్పబడతా ఉందా? అంటే పరిశుద్ధాత్మ గురించే ప్రభువగ ఆత్మ అనేటువంటిది కూడా చెప్పబడతా ఉంది. అంటే తండ్రి అయిన దేవుడు ప్రభు అయి ఉన్నాడు. ఇంతకుముందు మనము చదువుకున్నాం, ప్రభు నా ప్రభువుతో అని దావీదు గారు ప్రవచించినటువంటి ప్రవచనం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇద్దరు ప్రభువులు ఉన్నారు. ఒక ఆయన తండ్రి అయిన దేవుడైతే రెండవ వ్యక్తి యేసుక్రీస్తు వారు కూడా ప్రభు అయి ఉన్నాడు. అదే విధముగా పరిశుద్ధాత్ముడు కూడా ప్రభు అయి ఉన్నాడు. మనం ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం గతంలో అంటే పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడే అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటూ ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే పరిశుద్ధాత్ముడు కూడా ప్రభు అయి ఉన్నాడు. మరి లేఖన భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
3వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు ఒకసారి పరిశీలన చేద్దాం. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది కానీ మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతిఫలింపజేయచ్చు. ఎలాగంటున్నాడు? ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతిఫలింపజేయచ్చు. ప్రభు యొక్క మహిమను అనగా యేసుక్రీస్తు వారి యొక్క మహిమను, అంటే మహిమల నుండి అధిక మహిమను పొందుచు మనము కూడా ఎలాగ ఉండాలంటున్నాడు? మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. అంటే మనము దినదినము మరి ఆత్మలో వర్ధిల్లాలి, దినదినము మరి బలమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి చెప్పబడుతుంది. అంటే మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత, అంటే ఎవరి చేత మనము ఇలా మార్చబడుతూ ఉన్నామంటే పరిశుద్ధాత్మని చేత అని చెప్పబడుతుంది. ప్రభువుగా ఆత్మ చేత లేక ఆత్మయుగ ప్రభు చేత ఆ పోలికగానే మార్చబడుతూ ఉన్నాము. అంటే పరిశుద్ధాత్మ పోలికను ఎలా ధరించుకుంటాము అంటే వాక్యం మన హృదయంలో ఉంటుంది కనుక ఆ వాక్యం అనగా ఏమిటి? ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమం ద్వారా నడుచుకుంటే పరిశుద్ధాత్మ పోలికను ధరించుకుంటాము. అదే క్రీస్తుని పోలి మనము నడుచుకుంటాం అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్మ ఏమన్నాడు అంటే ప్రభువుకు ఆత్మ ఉన్నాడు. ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి పిల్లారా. మనము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. అంటే పరిశుద్ధాత్మని కూడా దేవుని కుమారుడే అని, పరిశుద్ధాత్మ కూడా ప్రభువే అని, పరిశుద్ధాత్మకి అనేకమైనటువంటి పేర్లు కలిగి ఉన్నాడు అని ఇంకా చాలా స్పష్టమైనటువంటి వివరంగా మనం తెలుసుకుంటున్నాం. ఇంకా మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడలేదని నడుచుకోవడం లేదంటున్నాడు. ఒక్క ఆత్మే అంటే ఆత్మయు ఒక్కడే, ఒక్క ఆత్మే. మరి ఏం చెప్పబడుతోంది? కొరింథీ రాసిన 2వ పత్రిక 12-18 వచనంలో మీ వద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి అయినను ఆర్జించుకొనినా మేమొక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడైనా నడుచుకోలేదా? అంటే ఒక్క ఆత్మ అందే, అంటే ఆత్మయు ఒక్కడే అని చెప్పుకుంటున్నాం. ఒక్క ఆత్మ ఏంది బాప్తిస్మం పొంది ఉన్నామని చెప్పబడతా ఉంది. ఒక్క ఆత్మ ఏంది పానం చేసామని చెప్పబడతా ఉంది. ఆత్మకే పరిచారకులు అని చెప్పబడతా ఉంది. వారు చేసినటువంటి పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య అని చెప్పబడతా ఉంది. మరి ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడైంది నడుచుకోలేదా అనేటువంటి విషయం కూడా చెప్పబడుతుంది. కనుకనే ఆ ఒక్క ఆత్మ అయిందే తండ్రి సన్నిధికి మనం అందరూ ఉభయలము కూడా చేరుతూ ఉన్నాము అనేటువంటి విషయం కూడా చెప్పబడుతుంది. కనుకనే ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏమిటంటే వాక్యము మనలో ఉండాలి. అంటే పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి అపోస్తులు ఏదైతే ప్రకటించుకున్నారో, వారు ఏదైతే ఆత్మ యొక్క నియమాన్ని సిద్ధపరిచి ఉన్నారో ఆ ఆత్మ యొక్క నియమం మనలో ఉంటే మనము కూడా ఆ యొక్క ఆత్మ యొక్క అడుగు జాడలోనే నడుచుకునే వారమై ఉంటాము అనేటువంటిది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కనుకనే ఈ యొక్క మరి మేమొక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడలోనే నడుచుకోలేదు అనేటువంటి మాట మరి ఎంతమంది అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ప్రకటించినా కానీ ఒక్క ఆత్మే అనగా దేవుని కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మని మరి ఒక్కడైన ఆత్మ ద్వారాగానే వారు ప్రకటించారు, ప్రవచించారు. జరగబోయేటువంటి సంగతులను కూడా మరి ప్రకటించడం జరిగింది. కనుకనే మరి ఏం చెప్పబడతా ఉందంటే అపోస్తులు ప్రవక్తలు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మరి స్థిరపరిచినటువంటి ఆత్మ యొక్క నియమమును అనుసరించడం వలన ఆ యొక్క ఆత్మ అడుగు జాడలను మనం నడుచుకునేటువంటి వారంగా ఉంటున్నాము. కనుకనే తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపి అన్నాడు. తన కుమారుని ఆత్మను అంటే ఆత్మ యొక్క నియమము చెప్పబడుతూ ఉంది. గలతీ పత్రిక 4:6 మరియు మీరు కుమారులు అయినందున నాయన తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. అంటే మరి మన హృదయంలో పంపబడినది ఎవరిని అంటే పరిశుద్ధాత్మను. కనుకనే ద్వారా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ యొక్క ఆత్మ నియమాన్ని అనుసరించటం వలన ఏమి జరుగుతుందంటే ఆత్మ ఫలము ఫలిస్తాము. ఆత్మ యొక్క నియమాన్ని అనుసరిస్తే అదే చెప్తున్నాడు ఇక్కడ. మరి ఆత్మ ఫలం ఏమనగంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడాను. మరి ఫలము ఎలా ఫలిస్తుంది అంటే
ఆత్మ యొక్క నియమము అనుసరించడం వలననే పరిశుద్ధాత్మ చేత ప్రకటింపబడినట్టు మాటలు అంటే చేసే ముఖ్యమైన మూలరాయనగా అపోస్తులు ప్రవక్త పునాది మీద కట్టబడితేనే కానీ ఆత్మ ఫలములు ఫలించలేవు అనేది మనకు అర్థమవుతుంది గారు. కనుకనే ఇక్కడ చెప్పబడతా ఉంది మనం ఎవరమంటే ఆత్మ సంబంధులమని, శరీర సంబంధులం కాదు, ఆత్మ సంబంధులము అని. అదే గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. ఎవరు అంట మనం ఇప్పుడు ఆత్మ సంబంధులము. ఒక్క ఆత్మ వల్లనే ఆత్మ సంబంధమైన పరిచర్య. చూడండి, అంటే మనము నడుచుకునేటువంటిది, మనము క్రీస్తుని శిరస్సు గల సంఘంలో చేర్చబడినటువంటి ఒక క్రైస్తవుడు, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినటువంటి క్రైస్తవుడు దేనిని అనుసరించాలి అంటే ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధను అనుసరించాలి అనేటువంటిది మనకు అర్థమవుతోంది. అందుకని చెప్తున్నాడు, ఆత్మను బట్టి విత్తువాడట నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తాడట, శరీరేచ్ఛను బట్టి విత్తేటువంటి వాడు క్షయమైపోయేటువంటి పంటను కోస్తాడట. మరి ఏ పంటను కోస్తూ ఉన్నారు నేటి కాలంలో? మరి బోధకులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే మేము సంఘంలో చేర్చబడిన వారం అని చెప్పుకున్నట్టు వారు ఏ పంటను కోస్తూ ఉన్నారు? క్షయమైపోయేటువంటి పంటన, లేకపోతే నిత్య జీవం అనే పంటను కోస్తూ ఉన్నారా? ఏమని చెప్పబడతాం లేఖనము గలతీ పత్రిక 6:8లో, ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అంటే శరీరం ఏదైతే కోరుకుంటుందో దానిని బట్టి విత్తేటువంటి వాడు తన శరీరం నుండి క్షయమగు పంటను కోయును, తన శరీరం నుండి క్షయమగు పంటను కోస్తాడట. మరి నేటి కాలంలో బోధకులు ఎలా ఉన్నారు? శరీరం గురించిగా చెప్తూ ఉన్నది. స్వస్థత కావాలంటే 4 వారాలు మరి అయ్యగారు అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తే కానీ స్వస్థత కలగదని, లేకపోతే ఉద్యోగాలు రావాలంటే 7 వారాలు చర్చికి వెళ్తే కానీ ఉద్యోగాలు రావాలి, లేకపోతే పిల్లలు కలగాలి అంటే ఈ విధమైన శరీరేచ్ఛలను బట్టే నేటి కాలంలో 98-99% బోధ జరుగుతా ఉంది. మరి ఈ బోధ ఎక్కడికి వెళ్తుంది అంటే క్షయమైపోయేటువంటి పంట కోసేటువంటిది, అంటే నిత్య జీవం అనేటువంటి పంట రాదు. అదే చెప్తున్నాడు కదా, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోయును. అంటే ఒకప్పుడు మరి ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటిది ఏమిటంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. వారి ప్రయాణము ఎక్కడికి అంటే కనాను దేశానికి. ఇప్పుడు క్రైస్తవుల యొక్క ప్రయాణము ఎక్కడికి అంటే పైనున్న యెరూషలేము. మరి క్రైస్తవుడికి యొక్క పౌరస్థితి ఎక్కడ ఉంది అంటే పరలోకం. క్రైస్తవుడు ఎవరి కుటుంబంలో చేర్చబడిన వాడు అంటే దేవుని కుటుంబంలో, దేవుని ఇంట్లో చేర్చబడినటువంటి వాడు. క్రైస్తవుడు ఎవరు అంటే ఆత్మ సంబంధి. క్రైస్తవుడు ఏ పరిచర్యను అనుసరించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యనే అనుసరించాలి. క్రైస్తవుడు ఏ నియమాన్ని అనుసరించాలి అంటే ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించాలి. కనుకనే మరి ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి ఉభయులము చేరగలిగి ఉన్నాము. అంటే దేవుని జనాంగము కానటువంటి అన్యజనులను, దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు కూడా మరి ఒక్క శరీరంలోనికి తండ్రి సన్నిధికి ఎలా చేరగలిగారు అంటే ఆ ఒక్క ఆత్మ ఎందే అంటున్నాడు. అంటే పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తులు ఏదైతే ప్రకటించి ఉన్నారో ఆ ప్రకటించినటువంటి ఆ యొక్క సువార్త ద్వారాగా మరి అన్యజనులను, దేవుని జనాంగం ఇశ్రాయేలు కూడా మరి ఆ ఒక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నారు అనేటువంటి స్పష్టంగా లేఖనం చెప్పబడుతున్నారు. కనుకనే ఆత్మ మూలముగా మనం దేవునికి నివాస స్థలమై ఉంటున్నాం. ఎలాగా? ఆత్మ మూలముగానే. అంటే దేనిని బట్టి? మన హృదయంలో ఆత్మ యొక్క నియమం ఉంది. మెత్తని హృదయము అనే పలకల మీద రాయబడినటువంటివి ధర్మ విధులు ఉన్నాయి. కనుక ద్వారా మరి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై కట్టబడుతున్నారు అనేటువంటి కూడా లేఖనం చెప్పబడుతుంది. కనుకనే మరి
పరిశుద్ధాత్మనికి మరి యొక్క పేరు లేక పరిశుద్ధాత్మకు అనేక పేర్లలో మరొకటి ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ. యేసుక్రీస్తు యొక్క ఆత్మ అంటే ఎవరు అంటే పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 1:20 నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును. అంటే అపోస్తులు ప్రకటించినటువంటిది సువార్త కావచ్చు, వారు ప్రకటించినటువంటిది మొత్తం కూడా ఎలాగ ప్రకటించారంటే పరిశుద్ధాత్మని మూలముగానే. కనుకనే యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ అంటే మనం అర్థం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మని పంపినది ఎవరు ఈ లోకానికి? నేను తండ్రి వద్దకు వెళ్తాను, తండ్రి వద్ద ఉన్నటువంటి ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను అంటే ఆ తండ్రి వలన వాగ్దానం పొందుకున్నాడు పరిశుద్ధాత్మను పంపుతాడు అనేటువంటిది. యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మని పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేపబడి తండ్రి అదే కుడిపార్శ్వన కూర్చొని ఉండి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపినటువంటి పరిశుద్ధాత్మని మూలముగానే అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ అంటే యేసుక్రీస్తు వారు పంపినటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకనే తండ్రి చేసే వాగ్దానము అనగా సంఘము సర్వసత్యము నడిపించడానికి క్రీస్తు చేత పంపబడినటువంటి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క ఆత్మ అంటే అనేటువంటిది స్పష్టంగా చెప్పబడుతుంది కదా. కనుకనే అదే విషయం చెప్తున్నాడు అపోస్తలుల కార్యం 2:33 కాగా ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్నదిని కుమ్మరించి ఉన్నాడు. అపోస్తులు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ గురించే యేసుక్రీస్తు వారు పంపాడు అనేటువంటి మనకి స్పష్టంగా అర్థమవుతోంది కదా. మరి ఇంకొక సందర్భంలో చాలా సందర్భంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదులకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాను. ప్రభు ఆత్మ అంటే క్రీస్తుని అభిషేకించిన ఆత్మ ప్రభు ఆత్మ అనే పరిశుద్ధాత్మ అనేటువంటిది ఇక్కడ పరిశుద్ధాత్మ మరి యొక్క పేరు ఏమిటి? ప్రభు ఆత్మ. ఇంకేం చెప్పబడతా ఉంది? ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనిపించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో తన సొంత మాటలు ఏం చెప్పాడు అంటే తన సొంత మాటలు ఏం చెప్పలా. మరి ఏ మాటలు చెప్పాడు? దేవుని మాటలే పలుకుతాడంట. ఎలా పలుకుతున్నాడు దేవుని మాటలు అంటే కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. ఆత్మను అనుగ్రహించడం వలన దేవుని మాటలే పలుకుతున్నాడు. అదేవిధంగా క్రీస్తు యేసు యొక్క అపోస్తులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు, దేవుని మాటలే పలికారు అనేటువంటిది కూడా లేఖనాల్లో మనకు స్పష్టంగా చెప్పబడుతుంది కదా. ఇంకా పరిశుద్ధాత్మనికి మరి ఒక పేరు ఏమిటంటే సత్య స్వరూపి అయిన ఆత్మ. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు యోహాను సువార్త 14:16 14:16 నేను తండ్రిని వేడుకొందును. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకై. అంటే కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయేటువంటి పరిశుద్ధాత్మని గురించి చెప్పలేదు. అంటే ఒకప్పుడు పరిశుద్ధాత్మ మరి ఎలాగా అంటే ఆ చెప్పవలసిన సంగతులు ప్రవక్తల ద్వారాగా చెప్పేసి వెళ్ళిపోయేటువంటి వాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి పరిశుద్ధాత్మ అంటే ఆ పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మము ఇద్దరు ఒకరే. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు అలాగా చెప్పవలసిన సంగతులు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పొందుకున్న పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉండుటకై అంటే యేసు క్రీస్తు వారి 2వ రాకడ వరకు కూడా పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కాస్తూనే ఉంటాడు, సంఘాన్ని సర్వసత్యం నడిపిస్తూనే ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం పిల్లారా. నేను తండ్రిని వేడుకొందును మీ అది ఎల్లప్పుడూ ఉన్నట్టుగా ఆయన వేరొక ఆదరణకర్తను అంటే మరొక పేరు ఏమిటి? సత్యస్వరూప్యగాత్మకి వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూప్యగాత్మను మీకు అనుగ్రహించును. అంటే పరిశుద్ధాత్మనికి మరి ఒక పేరు ఏమైనది అంటే ఆదరణకర్త అని, సత్య స్వరూప్యగు ఆత్మ అని. ఇంకా యోహాను సువార్త 15:26 రాయబడి ఉందంటే తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త ఎక్కడి నుండి ఎక్కడ పంపిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు అంటే తండ్రి వద్ద ఉన్నటువంటి ఆదరణకర్తను
అంటే మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అనగా నన్ను గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని ఎవరిని ప్రకటించారు, ఎవరిని మహిమపరిచారు అంటే యేసుక్రీస్తు వారిని. అంటే వారు చెప్పిన మాటలు ఎవరి మాటలు అంటే పరిశుద్ధాత్మ మాటలే. మీరు సిలువ వేసినట్టు యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, మీరు జీవాధిపతిని సంపెతలు కానీ ఇంకా చాలా విషయాలు మరి అపోస్తులు మరి యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించారు. ఆ ప్రకటించినటువంటి మాటలు ఎవరి మాటలు అంటే పరిశుద్ధాత్మ మాటలు అనగా సత్యస్వరూపిన ఆత్మ. అదే చెప్తున్నాడు, సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక, అంటే తనంతట తానే బోధిస్తాడంటే సొంతంగా ఏం చెప్పడట ఆయన కూడా. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులని మీకు తెలియజేయను. అంటే పరిశుద్ధాత్ముడు తన సొంత మాట అని చెప్పడు. ఏదైతే వింటాడో మరి ఏదైతే సొంతంగా బోధించకుండా వేటిని వింటాడో వాటిని బోధిస్తాడు, సంభవింపో సంగతులను మీకు తెలియజేస్తాడు అనేటువంటి విషయము యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లుగా. మరి ఇంకా పరిశుద్ధాత్మనికి మరి ఒక పేరు, లేక పరిశుద్ధాత్మ కలిగిన అనేక పేర్లలో మరి ఒక పేరు ఏంటంటే మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ. చూద్దాం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. ఏమని చెప్పబడతా ఉంది? పరిశుద్ధాత్మ మరి ఒక పేరు అంటే మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ అని. ఇంకా మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు. ఇక్కడ ఆత్మయు అనగా ఎవరు? పరిశుద్ధాత్ముడు. నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ చాలా మంది ఏం భ్రమపడుతూ ఉన్నారంటే ఇక్కడ ముగ్గురు అని రాయబడింది కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అనేటువంటి చాలా మంది బోధించే బోధ. అంటే ఇక్కడ మరి నిజమా సర్వసత్యము ఏమిటి అంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. అంటే ఈ ముగ్గురు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎవరు అంటే అక్కడ ఆత్మయు అని చెప్పబడతా ఉంది, నీళ్లును రక్తమును అనేటువంటిది కూడా చెప్పబడతా ఉంటున్నారు. అంటే యేసుక్రీస్తు గురించి, ఈయన దేవుని కుమారుడు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎవరు అంటే ఆత్మయు మరియు నీళ్లును రక్తము అనేటువంటి కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఇది ప్రత్యేకమైన అంశంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీళ్లును రక్తమును ఆత్మయు అనగా ఎవరు, మీరు ఈ ముగ్గురు కూడా ఏ విషయంలో ఏకీభవించున్నారు అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. మరి ఇంకా ఏం చెప్పబడుతుందంటే దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను మనం పొంది ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, దేవుని ఆత్మ వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. యేసుక్రీస్తు చెప్పాడు, తండ్రి వద్ద ఉన్న ఆదరణకర్తను మీ వద్ద పంపిస్తాను, తండ్రి వద్ద నుండి బయలుదేరే ఆత్మను మీ వద్ద పంపిస్తాను. అదే చెప్పి ఇక్కడ దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము అంటే పరిశుద్ధ ఆత్మకు మరొక పేరు దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మ. ఇంకా నిత్యుడగు ఆత్మ అంటే ఎవరి గురించి రాయబడి ఉంది? నిత్యుడగు ఆత్మ అని యేసుక్రీస్తు వారి గురించా, తండ్రి అయిన దేవుని గురించా, పరిశుద్ధాత్మ గురించా? అంటే అందరూ నిత్యులే, నిత్యం ఉండేటటువంటి వారే. కానీ నిత్యుడగు ఆత్మ గురించి ఎవరి గురించి రాయబడింది అంటే పరిశుద్ధాత్మని గురించి. ఇదే చెప్తున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. ఈ యొక్క లేఖన భాగంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను అనగా యేసుక్రీస్తు దేవునికి అనగా తండ్రి అయిన దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇంకోసారి చదువుకుందాం.
నిత్యుడగా ఆత్మ ద్వారాగా తన్ను తాను దేవుని నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. అంటే ఇక్కడ ఎంతమంది కనిపిస్తూ ఉన్నారు? ఇక్కడ నిత్యుడగు ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు, తన్ను తాను అనగా యేసుక్రీస్తు వారు దేవునికి నిర్దోషిని కనుక దేవుడు తండ్రి అయిన దేవుడు. అంటే చాలా మంది ముగ్గురు ఒకటే, ఆయనే ఈయన, ఈయనే ఆయన అనేటువంటి బోధ చాలా మంది చేస్తూ ఉన్నారు. అంటే వాస్తవానికి అది సరైన బోధ కాదు, అది సమంజసము కాదు, ఇది అబద్ధ బోధ అవుతుంది. అలా ప్రకటించేటువంటిది అసత్య బోధ, పరిశుద్ధాత్మని బోధ కాదు. కనుకనే పరిశుద్ధాత్మ బోధ ఏం చెప్పబడతా ఉంది? నిత్యుడగు ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి, అంటే యేసుక్రీస్తు వారు దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఇంకా పరిశుద్ధాత్మ మరి ఒక పేరు ఏమిటంటే కృపకు మూలమగు ఆత్మ. ఏమైనది? పరిశుద్ధాత్మకు అనేక పేర్లు మరొక పేరు కృపకు మూలమగు ఆత్మ. అది హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం రాయబడింది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన, పరిశుద్ధపరచబడటానికి సాధనమైనటువంటి నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మ. మనము కృపచేతనే రక్షించబడ్డాం, మనము కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అదే విధంగా మరి దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైనటువంటి నిబంధన రక్తము. అంటే మనం పరిశుద్ధపరచబడుతున్నాము. ఎలా పరిశుద్ధపరచబడుతున్నాము అంటే క్రీస్తు యొక్క రక్తం వలన. మరి దాన్ని ఎలాగా మారుస్తూ ఉన్నారు? మేము అపవిత్రులమేనండి, మేము పాపులమేనండి, మీరు పాపాలు చేసిరండి మాతో చెప్పండి అని అపవిత్రమైనదిగా ఎంచుతూ ఉన్నారు. అంటే పరిశుద్ధపరచబడేటువంటి ఒక రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను అనగా పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడి మీకు తోచును. చూడండి ఎంత కఠినమైనటువంటి బోధలు అవి. అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటిది చాలా కఠినమైనటువంటి మాటలు. మనం ఉచితముగా కృపచేతనే రక్షించబడ్డాం, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. మనం క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండక పిలవబడినటువంటి వారముగా ఉంటున్నాం. అయితే దీనికి భిన్నంగా సాతాను బోధిస్తున్నాడు. ఈ శరీరం ఉన్నది కనుక, పాపం చేసే స్వభావం శరీరానికి ఉన్నది కనుక పాపం చేస్తూ ఉంటాము. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన జాలి కలిగినటువంటి వాడు, మన పాపాలను క్షమిస్తాడు. ఈ విధమైన బోధలు చేస్తూ మరి పరిశుద్ధతలో నుండి ఏం చేస్తూ ఉన్నారు? అపవిత్రతలోనికి మార్చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ పరచబడినటువంటి వారిని ఏం చేస్తూ ఉన్నారు అంటే, పాపాలు చేస్తాం సహజమే, మీరు పాపాలు చేస్తారండి మాతో చెప్పుకోండి, మేము ఒప్పుకుంటాము, మేము మీ ద్వారాగా విజ్ఞాపన చేస్తాము దేవునికి అనేటువంటి బోధలు మరి ఎవరైతే చేస్తున్నారో వారందరికి కూడా ఇది ఒక చెంపపెట్టు మాట. ఇది చెంపపెట్టు వాక్యం. ఇది ఎలా ఉంది అంటే, ఇట్లుండగా దేవుని కుమారుని అట పాదములతో త్రొక్కుతున్నారట. చూడండి ఎంత, పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు. ఎవరిని తిరస్కరిస్తూ ఉన్నాడు? ఎవరిని పాదాలతో తొక్కుతూ ఉన్నారు అంటే చూడండి ఎంతగా మరి చెప్పబడుతుందో. కృపకు మూలముగా పరిశుద్ధాత్మను తిరస్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారిని పాదాలతో తొక్కుతూ ఉన్నారట. అంటే ఆయన నిబంధన రక్తములో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత మేము పరిశుద్ధపరచబడ్డాము అనేటువంటిది కాక మేము పాపులమే, పాపం చేస్తూనే ఉంటాము, పాపులుగానే జీవిస్తాము, పాపులుగానే సస్తాము అనేటువంటి వారి విషయంలో మరి ఎలా ఉంటుందంటే, ఆ యొక్క కృపక మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండానికి పాత్రగా ఎంచబడిందని మీకు తోచును. దండన, ఎక్కువ దండన వస్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతుంది. కనుకనే మరి పరిశుద్ధాత్మకు అనేక పేర్లు ఏమిటి అనేటువంటి అంశం ద్వారాగా మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుని వేలు, దేవుని ఆత్మ, దేవుని చేవ్రాత,
యెహోవా హస్తము, దేవుని కరుణాహస్తము, దేవుని హస్తము, ప్రభు హస్తము, మరి నీ ఆత్మ, తన ఆత్మ, ఆయన ఆత్మ, జీవము గల దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు కలిగినటువంటి అనేకమైనటువంటి పేర్లు ఇవన్నీ కూడా. పరిశుద్ధాత్మ, తండ్రి ఆత్మ, దేవుని ఆత్మ, తన కుమారుని ఆత్మ, ప్రభువు ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ, ప్రభు ఆత్మ, వేరొక ఆదరణకర్త, సత్య స్వరూపి అయిన ఆత్మ, మహిమా స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ, నిత్యుడగు ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ, దేవుని వద్ద నుండి ఆత్మ. ఈ విధంగా చాలా పర్యాపదం ఇంకా చాలా ఉన్నది. అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మరి నేర్చుకున్నాం కనుక మరి ఈ విధముగా మరి చెప్పబడినటువంటి లేఖనాలు అలాగున్నవో లేవో కూడా మీరు కూడా పరిశీలించండి. మరి పరిశీలించిన దాని ప్రకారంగా మరి మార్పు నుండి ఎక్కడైనా మరి పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ ప్రధాన అంశంగా చెప్పబడుతుంది కనుక అనేకమైన పాఠాలు ఉన్నవి. మరి చెప్పండి మాట వించిన ప్రతి ఒక్కరిలో కూడా దేవుని నీరు కనెక్ట్ చేయను గాక. మరి దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించింది గాక. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో అందరూ తల వంచినట్లయితే చెప్పండి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం.